బతికినంత కాలం ఆదర్శవంతమైన వృత్తిలో కొనసాగిన ఆ ఉపాధ్యాయురాలు చావులోనూ విద్యార్థులకు సమాజానికి ఆదర్శంగా నిలిచారు. చనిపోయిన తర్వాత కూడా తన అవయవ దానంతో పలువురికి జీవం పోశారంటూ విద్యార్థులు, సన్నిహితులు ఆ ఆదర్శ ఉపాధ్యాయురాలికి తుది వీడ్కోలు పలికారు. ఈ ఫోటోలో ఉన్న మాతృమూర్తి పేరు సుజాత. సఖినేటిపల్లి మండలం వివిమెరక గ్రామానికి చెందిన సుజాత కేశవదాసుపాలెం హైస్కూల్లో హెచ్ఎంగా పనిచేస్తున్నారు. మంగళవారం స్కూల్కి వెళ్లే క్రమంలో సుజాత గోతులో పడి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కావడంతో ప్రధాన ఉపాధ్యాయురాలు సుజాత బ్రెయిన్ డెడ్ అయ్యారు. దీంతో ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఇంతటి విషాద సమయంలోనూ సుజాత కుటుంబ సభ్యులు ఉన్నతంగా ఆలోచించారు. ఇటు బతికినంత కాలం ఆదర్శప్రాయమైన వృత్తిలో ఉన్న సుజాత చనిపోయాక కూడా విద్యార్థులకు, సమాజానికి ఆదర్శంగా నిలిచారు. చనిపోయాక కూడా సుజాత జన్మకు సార్థకత ఉండాలి అనే లక్ష్యంతో కాకినాడ అపోలో ఆసుపత్రిలో ఆమె అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. ఆమె కళ్ళు, గుండె, ఇతర అవయవాలను ఆసుపత్రి సిబ్బంది సేకరించారు. ఆమె తనువు చాలించిన తన అవయవాలు దానం చేసి పలువురికి పునర్జన్మనిచ్చారంటూ విద్యార్థులు, స్నేహితులు, ఆసుపత్రి సిబ్బంది ఉద్వేగభరితంగా వీడ్కోలు పలికారు. మనిషి చనిపోతే ఇక తిరిగి రారు, ఇక లేరు అనుకుంటారు. కానీ ఒక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలతో 8 మందికి కొత్త జీవితాన్ని ఇవ్వచ్చు.